వద్దండి అంటే ఇప్పుడున్న వాళ్ళకి కష్టం. ఎందుకు వద్దు అంటే తమ బిడ్డలతో సమానమైన విద్య ఈ బిడ్డలు పొందడం వాళ్ళకి ఇష్టం లేదు, నెంబర్ 1. రెండవది, వాళ్ళకి ఆ స్థాయి నాలెడ్జ్ ఉండకపోయి ఉండాలి, అంటే బోధనలో కూడా ప్రాబ్లం, బోధన కెపాసిటీ లేకపోవడం, ఆ మొక్క చెప్పుకోవడానికి సిగ్గయి ఉండాలి. అంతే. మూడోది వచ్చేటప్పటికి అక్కడ తగిన వస్తు ఉండకపోయి ఉండాలి. అది తగిన వస్తు లేకపోతే కల్పించు, అడుగు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు నీ దగ్గర శిక్షణ లేదా పొందు. నువ్వు అతను చెప్పలేని వాడే ఎంత చెప్పినా ఎంత నేర్పినా, ఎందుకంటే ఏళ్ల తరబడి తెలుగు మీడియం చెప్పి అకస్మాత్తుగా ఇంగ్లీష్ మీడియం చెప్పాలంటే చెప్పలేని వాడే. అప్పుడు ఏం చేయాలి? నువ్వు అలా బోధించగలిగిన తీసుకురా. లేదా ఇవాళ డిగ్రీలు పూర్తి చేసి పిహెచ్డీలు చేస్తున్నటువంటి కుర్రోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తలకు 10,000 రూపాయలు విద్యా వాలంటీర్ అని చెప్పి వాళ్ళ చేత ఇంగ్లీష్ మీడియం బోధనలు చెప్పించు, అదే స్కూళ్ళలో అవుట్ సోర్సింగ్ వాళ్ళతో. వీళ్ళు తెలుగులో చెప్పను, ఆ తర్వాత వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పను. అప్పుడు ఏమవుతుంది? తెలుగులో అర్థమయ్యేలా వీళ్ళు చెప్తారు, దాన్ని ఇంగ్లీష్లో ఎట్లా ప్రొనౌన్స్ చేయాలో వాళ్ళు చెప్తారు. ఆ విధంగా వ్యవస్థని వీళ్ళని బాగుపడేలా చేయండి. ఒక్క రోజులో ఏది రాదు అని మనం వాళ్ళని అందుకు దూరం చేసేస్తే ఇక ఆ వ్యవస్థ నుంచి